ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి కమెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్సీపీ అలాగే భారతీయ జనతా పార్టీ రెండూ ఇప్పుడు పత్తులో ఉన్నాయని, అండర్ కరెంట్గా ఈ రెండు పనిచేస్తున్నాయని, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి బానిసల్లా పనిచేస్తున్నారంటూ కూడా షాకింగ్ కమెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో షర్మిల గారి కమెంట్స్ వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని షాకింగ్ కమెంట్స్ చేశారు షర్మిల గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి, అండర్ కరెంట్గా పనిచేస్తున్నాయి అంటూనే సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మోదీకి భారతీయ జనతా పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారంటూ కూడా ఆవిడ షాకింగ్ కమెంట్స్ చేశారు. మేడం ఏంటి మేడం ఆ కమెంట్స్ వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చాలా వరకు వాస్తవం కూడా ఉంది. ఓకే, చాలా వాస్తవం ఉంది దాంట్లో. కాకపోతే ఇప్పటి వరకు పిల్లి మెడలో గంట కట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఈవిడొచ్చి గంట కట్టింది, అంతేగాని వేరే ఏం లేదు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే, అందరూ మాట్లాడుకుంటున్న విషయమే. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ మనం షర్మిలం కాదు కదా, అంత హైప్ రావడానికి, అంత ఎక్కువ మందికి చేరటానికి, రీచ్ అవ్వడానికి మనం మాట్లాడాం ఇవే విషయాలు. గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాం మనం. ఎందుకంటే బీజేపీకి సామంతరాజుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మోడీకి జగన్మోహన్ రెడ్డి సామంతరాజు అని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. వీళ్ళు ఏ రోజు ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాల. అవును. పైగా ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని రేయ్ కూర్చోండి రా అని కరపెత్తనం చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. అలాగే ఒక ఎంపీ అయితే సాక్షాత్తు బట్టలుపుకుని తిరిగాడు, అతని మీద చర్యలు లేవు. ఇట్లా ఒక ఎమ్మెల్సీ అయితే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు, అతని మీద చర్యలు లేవు. ఇట్లా చెప్పుకుంటా కూర్చుంటే మనకి టైం అంతా అయిపోద్ది. ఎన్నో చేస్తే కూడా ఏ విధమైన చర్యలు లేవు అంటే ఎంత బీజేపీ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎంపీలు ఇంతలా ఉంటారు. ఓకే, ఇది ఒకటి. రెండోది, ఏ మోడీ అండ చూసుకుని, ఏ బీజేపీ అండ చూసుకుని అన్న తనని అన్ని రకాలుగా తొక్కేయాలని, అడకత్తెరలో పోక చెక్కలాగా నొక్కాలని చూశాడో షర్మిలకు మాత్రమే తెలుసు, మీకు నాకు తెలియదు అది. ఓకే, ఇప్పుడు ఆమె ఆస్తుల పంచాయతీ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి మామూలుగా అయితే బలం ఏంటి చెప్పండి? ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత బలం? ఒక చెల్లితో ఇంత తగాదా పెట్టుకోవాల్సిన బలం ఏంటి? అంత ధైర్యం ఏంటి? పైగా రాజకీయ నాయకులు కొంచెం ఆలోచిస్తారు, ప్రజల్లో పలుకుబడి ఏమవుతుందో, మనల్ని ఎవరేమనుకుంటారో, ఎక్కడ ట్రోల్ అయిపోతామో, మనల్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకుంటారు అని. కానీ అయినా కానీ ఎందుకు చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ అండ ఉంది కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండ ఉంటే నిన్న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా అందరికీ ఎంతోమందికి ఇన్విటేషన్లు పంపించారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఈవెంట్కి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ రాలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మోదీకి సామంతరాజులాగా పనిచేస్తూ ఉంటే, వాళ్ళిద్దరికీ పొత్తు గనక ఉంటే జగన్మోహన్ రెడ్డికి కూడా నిన్న ఇన్విటేషన్ వచ్చి ఉండేది కదా అని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్న సందర్భం మనకి. అతను మతస్థుడు అని మోడీకి తెలుసు కదా. పిలిచారనుకోండి, అసలు మీకు ఎంత స్నేహాలు ఉంటే మటుకు మీకేం పోయే కాలం ఇది. వేరే మతం అతన్ని పిలుస్తారా? మీ రాజకీయాల కోసం, మీ ఒప్పందాల కోసం అని అంటారా లేదా? ఎందుకు పిలవాలి? మోడీ ఎక్కడైనా తనకి బాగా లాభం ఉండేటట్లయితేనే ఏ మార్కైనా అంటించుకుంటానికి సిద్ధపడతాడు. మణిపూర్ లాంటి పెద్ద విషయాల్లో మరక అంటినా ఆయనకి ఇష్టమే. గుజరాత్ లాంటి మరక అంటించుకుంటానికైనా సిద్ధమే. అలాగే ఈ దేశం నుంచి ఆర్థిక నేరస్తుల్ని వేరే దేశాలకు పంపించడానికి పాస్పోర్ట్లు ఇచ్చి మరీ దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించడానికి సిద్ధమే. ఎందుకు? వీటి వల్ల ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఆ ఫంక్షన్కి వచ్చినంత వల్ల ఏంటి లాభం చెప్పండి? ఓకే, అందుకని ఉభయ కుశలోపరి అంటారు దీనికి.
ఇప్పుడు నువ్వు ఈ మతవాడు అయ్యి ఉండి ఆ ఫంక్షన్కి పిలిస్తే పోయావు, నీ మతం అంటే నీకు గౌరవం లేదని ఇక్కడ వీడిని తిడతారు. అక్కడ వాడిని ఎందుకు తిడతారు? అసలు వేరే మతం వాడని తెలిసి కూడా నీ రాజకీయ లాభాపేక్ష కోసం పిలుస్తావా అని మోడీని తిడతారు. అందుకని వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుని ఎందుకు అందరితో ఇట్లా ఇన్ని తిట్లు తిట్టం, ఓకే నా మనసులో నువ్వు ఉన్నావు, నీ మనసులో నేనున్నా, ఇది ప్రజల ముందు చూపించుకోవాలి, అనవసరంగా ఓట్ బ్యాంక్ ఎందుకు పోగొట్టుకోవాలి, పాడు చేసుకోవాలి అని మాట్లాడుకుని ఇప్పుడు పైగా చంద్రబాబు నాయుడిని మోడీ ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించడానికి సిద్ధమయ్యాడు. బలవంతపు ప్రేమాయణం నడుపుతున్నాడు పొత్తుల ద్వారా. ఇది బలవంత ప్రేమాయణమే. ఓకే, అంటే నిజంగానే లోపాయకార ఒప్పందాలు ఉన్నాయంటారా భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి? ఖచ్చితంగా ఉన్నాయి. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఫస్ట్ అసలు ఇవి చంద్రబాబు నాయుడు చెప్పనివ్వండి. ఇది ఎంత బలవంతమైన ప్రేమ అంటే, ప్రేమిస్తావా చస్తావా, ప్రేమిస్తావా చస్తావా అని యాసిడ్ బాటిల్ పట్టుకుని తిరుగుతున్న అబ్బాయిలు ఉన్నారు చూసారా, అంతకంటే దారుణంగా ఉంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎట్లయినా ఒప్పించాలి మోడీ వ్యూహం. ఎందుకంటే తద్వారా అయినా ఓ 4 బీజేపీ సీట్లు వస్తాయి ఓకే అనేది మోడీ ఉద్దేశం. సరే, ఏది ఏమైనా అతను సామంతరాజుగా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి అతనికి అన్నిసార్లు కోర్టుకి హాజరయ్యే విషయంలో మినహాయింపులు ఎలా వస్తాయి? ఒకటి. అలాగే ఆ కేసులు త్వరితగతిన కనీసం ఒక్క కేసు అయినా సరే విచారణకు ఎందుకు రాదు? ఓకే, అతి చిన్న కేసే, అందులో నిర్దోషం తేలినా పర్లా జగన్మోహన్ రెడ్డి, కానీ ఒక విచారణ అయితే జరగాల అక్కర్లేదా? జరగాలి కదా. అవును. అసలు దాన్ని ముట్టుకోవడానికే ఇష్టపడట్లేదు, ముట్టుకోదలుచుకోలేదు. నన్ను ఏమనుకుంటే ఏంటి? పైగా నెమ్మదిగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని విడిపిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎంత లాభం? ఈ లాభానికి ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదంటారు మీరు? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సందర్భంగా ఒక తీర్మానం చేసి పంపండి అని ప్రతిపక్షాలు గోల చేసినాయి. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడాం. చేశాడా? ఒక్క తీర్మానం అసెంబ్లీలో, మేం ప్రైవేటీకరణకు ఒప్పుకోము, ఎన్నో త్యాగాల పునాదుల మీద వచ్చింది, ఎంతోమంది పదవులకు రాజీనామా చేస్తే వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చెయ్యము, మాకు ఇష్టం లేదు, మా రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదు అని ఒక స్టేట్మెంటు, ఒక అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి ఒక తీర్మానం, ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపించడానికి నీకేం నొప్పి? ఇదేమన్నా ఖజానా కరిగిపోయే విషయమా? కాదు కదా. ఎందుకు చేయలే నువ్వు? మోడీకి కోపం రావద్దు. ఓకే, అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని షర్మిల గారు ఈ షాకింగ్ కమిటీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్కి బానిసలు, జగన్ మోడీకి బానిస. ఓకే, సరిపోయింది ఈక్వేషన్. అందుకే షర్మిల మాట్లాడింది. పైగా షర్మిలకి ఇంకా బాగా కోపం కలిగించే విషయం ఏంటంటే, తన సొంత విషయంలో అన్యాయం చెయ్యటానికి జగన్మోహన్ రెడ్డికి హామీ ఉన్నది. ఎవరి దగ్గర నుంచి? ఆ ధైర్యం ఏంటి అంటే మోడీ అనే ఒక ఉద్దేశం ఆమెకి బలంగా ఉంది. బహుశా ఈమె ఆ మధ్య ఒకసారి మోడీని కలిసింది, అమిత్ షాని కలిసింది, గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా అడిగి ఉంటుంది. అడిగితే ఈమె దగ్గరే ఉంది, అన్న దగ్గర ఇరుక్కుపోయిన ఆస్తులు తప్పితే. ఆయన దగ్గర అంటే అధికారం ఉంది, పదవి ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, చెయ్యెత్తమంటే ఎత్తడానికి ఎంపీలు ఉన్నారు. షర్మిల మాట ఎందుకు వింటాడు మోడీ, అమిత్ షా? అందుకని ఏ రకంగా చూసినా సరే షర్మిల వ్యాఖ్యలు 100% కరెక్ట్. ఓకే.